డార్లింగ్స్, ఈ వీడియో మెయిన్ గా నేను BSV సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను రా. మీ అన్న మా మీద అబద్ధాలు చెప్తున్నాడు, ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్తున్నాడు, ఫైన్. కానీ మీకెందుకు అబద్ధాలు చెప్తున్నాడు? దమ్ము ధైర్యాలు సిగ్గు సరాలు లేని నా కొడుకు నీకెందుకు రా పౌరుషాలు మాటలు పోయేసి. అరే ఊరికే ఆటో వెనకాల పడి కుక్కలాగానే వెనకాల పడమాకండ్రా. ఏమాత్రం సంస్కారం లేని కుక్కవి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. అరే నేను లాస్ట్ వీడియోలో నీట్గా చెప్పా, ఒక థ్యాంక్ యూ వీడియో చెప్పేసి నా పాటికి నేను నా కామెడీ వీడియో చేసుకోవాలనుకుంటున్నాను రా. నాకు ఈ కాంట్రవర్సీ వద్దురా, ఈ ఆనంద్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దని రా అని చెప్పి నేను అన్ని ప్రూఫ్లతో, ప్రతి ఒక్క ప్రూఫ్, నేను రిపోర్ట్లు కొట్టించా అన్నాడు, నేను అక్కడ ఏం మాట్లాడానో ఆ ఆడియో క్లిప్ కూడా వినిపించిన, అది లైవ్లో లేదనేసి నేను నిన్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. వేదాన్ అనే ఒక ఇంటర్వ్యూర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళేసి మాట్లాడున్నాడు అనమాట. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా కింద కమెంట్ బాక్స్లో ఇస్తాను రా. ఆడికి పోయి ఎంత పత్తిరత వేసేస్తున్నాడో మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, ఏ లైవ్లో అయితే నేను విన్నాను అని చెప్పాడో ఆ లైవ్ మొత్తం నా దగ్గర ఉంది. ఆ లైవ్లో నేను నువ్వు రిపోర్ట్లు కొట్టిస్తున్నావు, రిపోర్ట్లు కొట్టి స్క్రీన్ షాట్లు తీసుకొని స్టేటస్లు పెడుతున్నావు, సిగ్గుండాలి కొంచెం అన్న మాడిన దానికి మేమందరం లైవ్లో కూర్చొని రిపోర్ట్లు కొట్టిస్తున్నాను మాడతావా? ఆ విషయం సిగ్గు లేకుండా మళ్ళీ పోయి జనాలకి అబద్ధాలు చెప్పుకుంటా లైవ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటావా? ఇంటర్వ్యూ చేసి ఆ వేదాన్ని కూడా అడగాలి కదా, కనీసం ప్రూఫ్లే ఉన్నాయి ఇక్కడ వాడు అన్నాడు అనేసి ఒక్క మాట నన్ను అడిగితే నేను ప్రూఫ్లు చూపిస్తా అని అడగాలి కదా. ఆడు అన్నాడు కదా నువ్వు విన్నావు కదా ప్రూఫ్ చూపి అని చెప్పి. లేదు లైవ్ లేదు, అది డిలీట్ అయిపోయింది. నన్ను అడుగు, నేను ఇస్తా వేదాన్ని. నన్ను అడుగు, నేను ఇస్తా వేదాన్ని ప్రూఫ్స్ అన్ని. వాడిని అడుగుతున్నావు కదా, పెద్ద పత్రికత వాడు అనేసి వాడు కూర్చోబెట్టి మాడతా, వాడు ఎత్తా అంటే వింటున్నావు కదా, నన్ను అడుగు, నేను చూపిస్తా విత్ ప్రూఫ్స్ మాడదాం అన్ని. నేను నాకు ఇచ్చేస్తాను రా BSV, వద్దు గమనించి నీ పనులు చూసుకో. నన్ను గెలుక్కున్నావంటే సంకనాకి పోతావు. నేను లైవ్లో ప్రూఫ్లు పెట్టినా, నేనేం మాడినానో పెట్టినా. నువ్వు స్ట్రైక్లు స్ట్రైక్ గురించి ఇంటర్వ్యూలో ఏం మాడినావురా ఒకటి తీశాను, తర్వాత సరేలే ఇంకోటి కూడా తీసాను. అండ్ అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చెప్పా కదా, నేను ఈ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతాను దూరంగా అనేసి గురుగారు ఒక స్టేటస్ పెట్టారనమాట. ఓకే, దీని మీద స్ట్రైక్ వేస్తావా, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ, దీని మీద వేయలేవు సరేనా. ఈ స్టోరీ పెట్టారా, ఈ స్టోరీ పెట్టి రిట్రాక్టెడ్ అంటే ఏందో గూగుల్లో వచ్చేద్దాం. సర్కాసం నేను చూపిస్తా సర్కాసం అంటే ఏందో. అరే ఈ కాంట్రవర్సీలో నువ్వు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలిసిన, ప్రూఫ్లతో పాటు పాయింట్స్ మాట్లాడే నాలాంటి గెలుక్కోవడం. ఇప్పుడు నువ్వు నీ సబ్స్క్రైబర్స్కి ఈ నాలెడ్జ్ ఏం లేదు కదా, ఇదేం తెలియదు కదా అని చెప్పి గూగుల్లో ఏమంటారని పెడుతున్నావు కదా, యూట్యూబ్లో ఏం జరుగుతుంది అనేది నేను నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే డార్లింగ్స్, ఈ వీడియో మెయిన్గా నేను BSV సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను రా. మీ అన్న మా మీద అబద్ధాలు చెప్తున్నాడు, ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్తున్నాడు, ఫైన్, అదంతా వదిలే, ఏదో సస్టైన్ అవ్వడానికి నేను మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ మీకెందుకు అబద్ధాలు చెప్తున్నాడు? అన్న సైకిల్ తీయనాడు మా అన్న, చూడు రిట్రాక్టెడ్ అంటే చూడరా అంటే వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాట నమ్మారనే కదా, వాళ్ళందరికీ నువ్వు అబద్ధం చెప్పేవానే కదా, వాళ్ళందరికీ నేను ప్రూవ్ చేస్తాను రేపు వచ్చి, సరేనా. ఇక్కడ కాదు, నేను ముందు మీకు బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా ఏం జరుగుతుంది ఏందనేది. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్ మాడతాం. మీ అన్న మొహం యాడ పెట్టుకుంటాడో చూద్దాం. కింద రాసినాడు ఎవరు ఎందుకు అయిపోయినాడో అనేసి రాసినాడు. ఐమ్ సారీ ఫర్ దాట్. అది రాసినాడు ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్లో. స్వాగ్ ఇప్పుడు నేను చూపిస్తా ఎవడు ఏంటి అనేది, నేను చూపిస్తా కదా. సిగ్గులేండి నా కొడక, బోర్డుకి వెళ్తానంట్రా. ఆల్మోస్ట్ 6 years బ్యాక్ టీచర్గా వర్క్ చేసినప్పుడు సేమ్ ఫీల్ ఉందిరా. మళ్ళీ థ్యాంక్ యూ BSV. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ ఐఎమ్ గెటింగ్ దట్ ఫీల్ అగైన్. ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఎప్పుడైతే ఒకడు ఫేక్ స్ట్రైక్ వేస్తాడో, ఇప్పుడు మీ BSV అయినా నా మీద ఫేక్ స్ట్రైక్ వేసినాడు కదా, 3 వేసినాడు కదా, అందులో 2 thumbnail పైన వేసినాడు. సో ఇది మీ అన్న నా పైన వేసిన స్ట్రైక్ అనుకుందాం. 2 స్ట్రైక్లు వేసినాడు, అది కాంబో ప్యాక్ లా 2 స్ట్రైక్ అనుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రైక్ నా ఛానల్ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే నా వీడియోస్ పైన వేసాను కదా, ఈ వీడియోస్ రెండింటిని వెంటనే క్లోజ్ చేస్తుంది, జనాలు ఎవరు కనబడకుండా మూసేస్తుంది. నా ప్రైవేట్ ఫోటోస్ ని వాడాడు, నా గూగుల్ పిక్స్ లో ఉండే ప్రైవేట్ ఫోటోస్ ని పబ్లిక్ గా వాడుతున్నాడు. సో అది నా ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్, అంటే నా ప్రైవేట్ ఫోటోస్ ని పబ్లిక్ చేసినాడు కాబట్టి ఇది నేను స్ట్రైక్ చేయొచ్చు. అది లీగల్ గా నేను ప్రైవేట్ ఫోటో వాడితే, ఇప్పుడు ప్రైవేట్ ఫోటోతో వాడితే నేను వాడింది ఏంది, thumbnail లో ఉండే ఫోటో, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉండే ఫోటో నేను తీసుకొని వాడినా. ఓకే, సో ఇక్కడ అది బిగ్గెస్ట్ పాయింట్, అందుకే అది ఒత్తి ఎత్తున్నా నేను. ఓకే బాగా రిమెంబర్. ఇప్పుడు వెంటనే యూట్యూబ్ వాడు ఈ 2 వీడియోస్ క్లోజ్ చేస్తాడు. స్ట్రైక్ వేసినోడికి ఏమవుతుందంటే ఈ టైం ఫ్రేమ్ పీరియడ్ లోపల ఆ ఒరిజినల్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియాలో ఎక్కడ లేని ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, ఏ ఫోటోని వాడు ప్రైవేట్ ఫోటోని పెట్టాడో అది నాకు సబ్మిట్ చేయి, లీగల్ గా సబ్మిట్ చేయి, నేను వెరిఫై చేసి నేను పెడతాను అని చెప్పి. ఒకవేళ ఏదైనా ఫోటో పెట్టాడు అనుకో, ఆ ఫోటో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్, సో అకార్డింగ్ టు ద యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి స్ట్రైక్ వెనక్కి తీస్తుంది. ఓకే, సో అక్కడ దిస్ స్ట్రైక్ విల్ బి ఇన్వాలిడ్ అని చెప్పి యూట్యూబ్ 2 స్ట్రైక్లు వెనక్కి తీసుకునేస్తుంది. ఏంది ఈ టైం ఫ్రేమ్ పీరియడ్ లో వాడి కనుక ఫోటోలు ఇస్తే ఎట్టిస్తాడు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ ఫోటోలు కదా, వాడు ఇచ్చిన కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందని తెలుసు కాబట్టి అట్టే ఉన్నాడు. ఇప్పుడు 2:45 ఏమైంది, వీడు ఇచ్చిన టైం ఫ్రేమ్ పీరియడ్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ 4:15 వేసినాడు ఈయన స్ట్రైకిల్ నాకు, మార్నింగ్ పొద్దున్న 4 గంటలకి. ఆ స్క్రీన్ షాట్ తో పెట్టా చూడు,
మధ్యాహ్నం 2:45 కంటే యూట్యూబ్ వాడు ఇచ్చిన టైం పీరియడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే నాకు పంపించిన ఈమెయిల్ పంపిస్తాడు, వీడియోని టేక్ డౌన్ చేయండి, నా ప్రైవేట్ ఫోటోస్ పెట్టినాడు అనేసి వాడు నాకు పంపించాడు. కానీ వాడు ప్రూఫ్ ఇవ్వలే కాబట్టి టెంపరీగా నేను ఈ స్ట్రైక్ ని తీసేస్తున్నాను. కానీ వాడు ఎప్పుడైతే ఈ ప్రైవేట్ ఫోటోస్ ఇవి నావని ప్రూఫ్ ఇస్తాడో ఈ స్ట్రైక్ మళ్ళీ చేస్తాము, కానీ అప్పటిదాకా మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీ వీడియో మళ్ళీ లైవ్ లో పెడుతున్నాము అనేసి యూట్యూబ్ వాడు మళ్ళీ పంపించారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 సినారియోస్ ఉంటారా. ఒకటి నేను చెప్పింది వీడు కనుక ప్రైవేట్ ఫోటో సబ్మిట్ చేస్తే స్ట్రైక్ పడ్డాం, ఓకే. రెండోది ఇప్పుడు 245 నాకు మెయిల్ వచ్చినప్పుడు దేనిపై స్ట్రైక్ వేసినాడు, తమ్నెయిల్ పైన వేసినాడు. కాబట్టి నేనేం చేసిన, ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ 245 నాకు వచ్చిందో నేనేం చేసిన, ఇలాంటి లోపల నా కొడుకులు తెలిసినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి కదా, కాబట్టి నేను తమ్నెయిల్ మార్చేసి ఐ చేంజ్ ద ఫేసెస్. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇన్ కేసు అది ప్రైవేట్ ఫోటో అయినా కూడా నువ్వు ఇచ్చినా కూడా నువ్వు ఆ ప్రూఫ్ మళ్ళీ తిరిగి సబ్మిట్ చేసినా కూడా అదేం చేస్తుంది, సెకండ్ సినారియో. ఆ సెకండ్ సినారియో ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చిన ప్రూఫ్ చెక్ చేసుకుని ఆ తమ్నెయిల్ చెక్ చేస్తుంది. అరే నువ్వు తమ్నెయిల్ పైన నీ ఫోటో ఉందన్నావు, వాడు ఫోటో మార్చేసినాడు, నోబడి విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ యూ, సో ప్రాబ్లమ్ సాల్వ్ అండి, బీ హ్యాపీ అని అక్కడ కూడా స్ట్రైక్ తీసేస్తుంది. నువ్వు ఫోటోలు ఇచ్చినా స్ట్రైకులు తీసేస్తుంది, ఈగిపోయినా స్ట్రైకులు తీసేస్తుంది, యూట్యూబ్ తీసేస్తుంది. నువ్వు పోయేసి ఇంటర్వ్యూలో ఏం మాడుతున్నావు, స్టోరీలో ఏం పెడుతున్నావు, నేను తీసినాను. రిట్రాక్టెడ్ అంటే ఏందో గూగుల్లో చూద్దామా. అది ఎందుకు వచ్చింది, రిట్రాక్టెడ్ దిస్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఈ సెకండ్ సినారియోలో నీకు అర్థమైంది నేను ప్రూఫ్లు ఇచ్చినా తీసేస్తుంది, ఈగిపోయినా తీసేస్తుంది అని చెప్పి. యూట్యూబ్ వాడు నాకు 245 మెయిల్ పంపించారు కదా, ఇట్లా నీ వీడియోస్ లైవ్ చేస్తున్నాడు, వాడు ప్రూఫ్ ఇవ్వలేకపోయినాడు అని. అంటే నీకు కూడా ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, అరే నువ్వు ప్రూఫ్ రిలీజ్ కాబట్టి స్ట్రైక్ టెంపరీగా తీస్తున్నాను రా, వీడియో లైవ్ లో ఉంటాయి, నువ్వు కనుక ప్రూఫ్ ఇచ్చావంటే ఆ స్ట్రైక్ పర్మనెంట్ చేసి 2 వీడియోలు తీసేస్తాను అని చెప్పి. కానీ నీకు ఇవ్వడానికి ప్రూఫ్లు లేవు, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ ఫోటోలు ఇచ్చినా కూడా అకార్డింగ్ టు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం అని చెప్తుంది. కాబట్టి నువ్వు ఐ విల్ టేక్ బ్యాక్ మై స్ట్రైక్స్ అనేసి వెనక్కి తీసుకున్నావు. అంటే నీకు వేరే దారి లేదు కాబట్టి నువ్వు వేసింది ఫేక్ స్ట్రైక్లు కాబట్టి. సో అందుకు అక్కడ యూ రిట్రాక్టెడ్ దిస్ స్ట్రైక్స్ అనేసి నీకు అనిపిస్తుంది, ఎందుకంటే యూ రిట్రాక్టెడ్ ఇట్ బికాస్ యూ హ్యాడ్ నో అదర్ చాయిస్. దీన్ని పట్టుకొని ఇంగ్లీష్ లో ఏమన్నా అవుతుందో సర్కాసం, ఎటకారం, చేసిందే లంగ పనులు, చెప్పేదే అబద్ధాలు, బతికేదే స్కాముల మీద, మళ్ళీ నువ్వు మాట్లాడు. నన్ను గెలుక్కుంటే ఇట్టే విత్ ప్రూఫ్ నేను మాడతా, మొత్తం జనాలకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చెప్తాను. నీ వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ఎందుకన్నా అబద్ధాలు చెప్తున్నావు, ధైర్యంగా చెప్పొచ్చు కదా, నాకు సైకిల్ తీయాలని లేదు, నేను తీయనురా అని చెప్పి, ఎందుకన్నా మమ్మల్ని ఎదురు చేస్తున్నావు, నీ మాట నమ్మేసి నేను పోయి అడిగానన్నా, మా అన్న సైకిల్ తీసినారా అని అడిగి నేను పప్ప అయిపోయానన్నా అని. ఎంతమంది దగ్గరకు వచ్చారా, ఎప్పుడు అందరి పప్పులే కదా నీ మాట నమ్మొచ్చినారు. మీ వాళ్ళ మోసం చేసుకుని మీ వాళ్ళని గౌరవం చేస్తే వాళ్ళు వచ్చి పాప అందరి దగ్గర బఫుల్లో మాడుతున్నారు రా, పాపమరా పిల్లలు రా వాళ్ళు. ఎవరైతే ఈ విషయం తీసుకుని పోయి అందరి దగ్గర వాదించుంటారో అందరు గొర్రెలు అయిపోయినా నీ వల్ల, నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఎవరు నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించుకోండి పిల్లలు, ప్లీజ్ రా. అరే నన్ను గెలుక్కోద్దురా, నువ్వే గురువు అయిపోతావురా. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో కదా. ఇప్పుడు స్ట్రైకిల్ నువ్వు తీసావా, 1 అవర్ తర్వాత ఒక స్ట్రైక్ తీసాను, తర్వాత మళ్ళీ సరేలే ఇంకో స్ట్రైక్ కూడా తీద్దాం అని చెప్పి తీసాడంటే. సో ఈ స్ట్రైక్ వేసిన నీ సో కాల్డ్ స్ట్రాంగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎట తిరిగి వాళ్ళు గుర్రలేకపోతారని తెలుసు కాబట్టి, ఓకే సార్ ప్రూఫ్ వద్దులేండి సార్, నేను స్ట్రైక్ వెనక్కి తీసుకుంటున్నాను సార్ అని చెప్పి వెనక్కి తీసుకున్నాం. ఎందుకు, ప్రూఫ్లు లేవు కాబట్టి, నువ్వు వేసింది ఫేక్ స్ట్రైక్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఆ స్ట్రైకులు తీసుకున్నారు కదా, నేను ఎవరితో నువ్వే చెప్పినావు కదా అని మాట్లాడతారు వీళ్ళంతా. అరే స్ట్రైకిల్ తీసుకుంది ఎందుకంటే లేకపోతే యూట్యూబ్ పడి తీయేస్తారు కాబట్టి. ఇప్పుడు స్ట్రైకిల్ వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఈ మెయిల్ నాకు వచ్చిందిరా, ఈ మెయిల్ నేను తీస్తున్నాను అని యూట్యూబ్ వాడు పంపించాడు నాకు. ఓకే, ఇప్పుడు ఎన్టీవీకి ఓల్గా ఇష్యూ అయిందిరా. ఒకసారి సైకిల్ వేసాడు, 3-4 సైకిల్ వేసినాడు, ఛానల్ లేపేస్తా అన్నాడు, వీడియో వాళ్ళతో సెటిల్ చేసుకొని సైకిల్ వెనక్కి తీసుకున్నారు కదా. అక్కడ వాళ్ళు సైకిల్ వెనక్కి తీసుకుంటే అప్పుడు మీరు ఇలా వస్తుందిరా, మీకు మీ స్ట్రైక్ వేసినోడే స్ట్రైక్ వెనక్కి తీసుకున్నాడు అని వస్తుంది. ఓకే, ఇలా రాదు మీ సైకిల్ మేము తీసామండి మళ్ళీ చేస్తామండి అని చెప్పి. యూ రిట్రాక్టెడ్ ఎందుకు వచ్చిందంటే ఆడు ప్రూఫ్లు సబ్మిట్ చేసినా కూడా తమ్నెయిల్ మారిపోయింది, అయ్యా నీ ఫోటో కాదు, ప్రాబ్లమ్ సాల్వ్డ్, సో హ్యాపీగా ఉండండి అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. లేదు నువ్వు ఆడ సబ్మిట్ చేయాలన్నా కూడా అది నీ ప్రైవేట్ ఫోటో కాదు, దట్స్ యువర్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఫోటో. సో ఎండ్ ఆఫ్ ద లైన్ ఏమీ చేయలేడు కాబట్టి మూసుకొని వెనక్కి తీసుకున్నాడు. దానికి నేను స్ట్రైకిల్ తీసేసుకున్నాను, స్ట్రైకిల్ వెనక్కి తీసుకునేసాను. నేను కలరింగ్, అరే ఇంత పత్రిత మాటలు మాడుతున్నావు, నాకు మండిందంటే నేను మళ్ళా లైవ్లు పెడతా, నువ్వు వీడియో పెట్టక ముందు హెచ్సిబి నాకు కాల్ చేస్తున్నాడు, నేను మాట్లాడతాను అంటే సరేరా ఆ షార్ట్ ఏదైతే ఉందో అది నేను థ్యాంక్ యూ అని చెప్పి తను నా గురించి మాట్లాడిన పాటు నేను థ్యాంక్ యూ బ్రదర్ అని మెన్షన్ చేస్తున్నాను రా, సిగ్గున్నాడు రా దాని మీద స్ట్రైక్ వేయడానికి అంటే, సరే నేను మాడతానే అనేసి వాడు నీకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నువ్వు ఒకే ఒక స్ట్రైక్ తీస్తాను, 2 స్ట్రైక్లు అట్టే ఉంచుతానన్నావు. సరే అన్నయ్య థ్యాంక్స్ చెప్పిన దాని మీద స్ట్రైక్ వేయడం ఏందన్నయ్య అంటే, సరే షార్ట్ మీద 2 స్ట్రైక్ నేను తీసేస్తానని కూడా అన్నావురా. అనలేదు చెప్పి హెచ్సిబి గడితో మాడిస్తాను. నేను ఇప్పుడు హెచ్సిబి గడితో లైవ్ లో మాడిస్తా, అప్పుడు ఇంకా బరువు పోతుంది. అరే చూడు నువ్వు ఎంత లాక్కుంటే అంత ఎదవవుతావురా, ఎంత లాక్కుంటే అంత గుర్రవు అవుతావు. సో నిజాన్ని ధైర్యంగా ఒప్పుకో కదా,
అవును నేను స్ట్రైక్ వేసాను, నా దరిద్రం యూట్యూబ్ వాడు తీయనాడు, ఒక స్ట్రైక్ నేను తీస్తా అన్నాను, సరే నా మాట మీద నిలబడి ఆ స్ట్రైక్ నేను తీస్తాను, లేదు నాకు మగతనం లేదు, ఆ ఒక స్ట్రైక్ నేను మాట మీద నిలబడే రకాన్ని కాదు, ఆ స్ట్రైక్ నేను తీను అట్టే వస్తాను, ఎందుకంటే నా మాట మీద నిలబడాల్సిన నా మగతనం కన్నా నాకు నా స్ట్రైక్ నా ఈగోనే ఇంపార్టెంట్ అని చెప్పి ఒప్పుకో కదా. నేను ఏమన్ను పోనీ మాట మీద నిలబడడం కూడా రాని మేకి నా కొడుకుని నేను కూడా వదిలేస్తాను, ఎందుకంటే ఊరికే ప్రగల్భాలపై హీరోయిజం చేసుకుంటారు, నాకు అర్థం కాదు. మళ్ళీ ఈడు పరంపోకు నా కొడుకు ఈడు సంస్కారం ఉంటే థ్యాంక్స్ చెప్తారంట. సంస్కారం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్కాములు చేసుకుంటా జనాల జీవితాలతో ఆడుకో, ఫస్ట్ పాయింట్. సంస్కారం ఉంటే వేరే వాడి మీద అబద్ధాలు చెప్పుకుంటా, నీ ఈగో హర్ట్ అయింది, వాడి నీ మీద పాయింట్లు మాట్లాడు ఎదవా అని అందరికి ప్రూవ్ చేస్తారంట, ఒక్క పాయింట్ తో వాడి మీద స్ట్రైక్ లేదు. సెకండ్ పాయింట్, అదే సంస్కారం నీకుంటే క్రియేటర్ కష్టం తెలిసిన నువ్వు సొంతగా ఒక క్రియేటర్ అయినా నువ్వు వేరే ఛానల్ ని టర్మినేట్ చేయవు. సంస్కారమే ఉంటే పాయింట్ నెంబర్ 3. ఏమాత్రం సంస్కారం లేని కుక్కవి, సంస్కారం అనే పదం మాట్లాడడానికి కూడా అర్హత లేని ఎదవ్వి నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. సిగ్గులేని నా కొడుకు. అబద్ధాలు చెప్పుకుంటూ బతికేది ఒక బతుకు, మళ్ళీ నీకు థ్యాంక్స్ చెప్పాలి, సంస్కారం గురించి నువ్వు మాట్లాడడం. పాయింట్ నెంబర్ 3, నేను నిన్ను ఫోన్ చేసి అడుక్కోమని చెప్పినాను అని చెప్పినావు. నేను జనాల దగ్గర ఫోన్ చేపించి నిన్ను అడుక్కున్నాను అన్నావు. ఆల్మోస్ట్ 10 మంది దాకా ఫోన్ చేసావు. ఈవెన్ విజ్జుగౌడ్ కూడా ఫోన్ చేసినాడు అన్నావు. విజ్జుగౌడ్ నాకు ఫోన్ చేసినాడు, నేను తీపిస్తాను అని చెప్పినాడు. సరే మాడితే మాడు బ్రో అని చెప్పిన. ఎండ్ ఆఫ్ ద లైన్, అరే బిజ్జుగౌడ్ ఐ డోంట్ నో హౌ హీ టాక్స్, ఆర్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తాను నాకు తెలియదు, కానీ తను నాతో మాడిన విషయాన్ని నేను చెప్తున్నా. అన్నా ఇప్పుడు నువ్వు ఆ పెట్టిన వీడియో వల్ల సోషల్ మీడియా మొత్తం ఒకసారి అయిపోయి మొత్తం అందరూ యాంటీ బిఎస్ఐకి యాంటీ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా అంటే, ఎవరు సార్ గెలుక్కుంది, ఎవరు సార్ మాట్లాడింది, ఎవరు సార్ చేసింది ఇదంతా, ఎవరు సార్ సైకిల్ వేసింది, ఇప్పుడు విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారా అంటే సర్లేనా అని చెప్పినాడు. అక్కడ విక్టిమ్ కార్డ్ ఆడింది ఎవరురా, నేను అడుక్కున్నాను. నేను చెప్తున్నా కదా ఇప్పటికే ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. నువ్వు ఎవరి దగ్గర నేను అడుక్కోపిచ్చానో, ఎవరిని అడుక్కోమన్నానో నువ్వు ప్రూవ్ చేయి. నేను వాడి దగ్గర అడుక్కోమన్నా అని చెప్పినాను లేచి, నన్ను అడుగుతానన్నా కూడా అరే అడుక్కోవాల్సిన అవసరం లేదురా, మాడితే మాడు, నేను మాడతానన్నా నా కాంటాక్ట్ ఉందనంటే మాడితే మాడరా, కానీ అడుక్కోవద్దు అని చెప్పా. ఎవరి దగ్గర నేను అడుక్కోమని చెప్పానో నువ్వు ప్రూవ్ చేయ, నా ఛానల్ నేను డిలీట్ చేస్తా అంటున్నా కదా. నా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ నా లైఫ్ లో నువ్వు చేయగలుగుతావా? దమ్ము ధైర్యాలు సిగ్గు సరాలు లేదు నా కొడుకు, నీకెందుకు రా పౌరుషాలు మాటలు పోయేసి. మళ్ళీ ఈగోలు బొక్క చేసిందే పనికి మన లోఫర్ పనులు, చేసుకొని బతికేదే స్కాములు, లోఫర్ పనులు, మళ్ళీ దానిపైన ఈగోలు, మనకి బొంగులో ఈగోలు, సిగ్గు సరాలేదు నా కొడుకల్లా. అరే ఒకటి చెప్పురా, నేను ఇప్పుడు దాకా మాడింది ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్, విత్ స్క్రీన్ షాట్స్, విత్ ఆడియో రికార్డింగ్స్ ప్రతి ఒక్కటి నేను పెడతానా. నువ్వు మాడిన దగ్గర ఒక్కదానికన్నా ప్రూఫ్లు ఉన్నారా? పాయింట్ నెంబర్ 3, ఒక లైవ్ కి నేను వెళ్ళి మాడినా, నేను పోయింది ఒకే ఒక లైవ్ కి, ఈ లైవ్ కాదు వేరే లైవ్ అనడానికి కూడా లేదు. ఆ లైవ్ మొత్తం నా దగ్గర ఉంది, నేను అప్లోడ్ చేస్తా, నువ్వు చూపిరా కొడక. ఏ పాయింట్ లో నేను వెళ్ళి వాడి వీడియో రిపోర్ట్ కొట్టండి అని చెప్పించాను, చూపిరా నువ్వు. నీ ఇంటర్వ్యూ వీడియోలో నేను కింద లింక్ ఇస్తాను, అది చూడండి. ఆ ఇంటర్వ్యూ దాంట్లో నేను విన్నాను వాడు అంటే అన్నావు, నువ్వు ప్రూవ్ చేయరా, నువ్వు వినిపి, నేను అన్ని చూపిస్తున్నా కదా నీకేని, చూపిరా నువ్వు. నోరు తెరిస్తే అబద్ధాలు, ఒక్కదానికి ప్రూఫ్లు ఉండవు, గాలి మాటలు గాలి చేస్తాను. అదే లైవ్ లో ఒకరు వీడియోకి రిపోర్ట్లు కొట్టిస్తున్నాడే, ఆ రిపోర్ట్లు కొట్టిన స్క్రీన్ షాట్స్ స్టేటస్ లో పెట్టుకునేసి అందరూ ఎంకరేజ్ చేస్తున్నాడే. ఎప్పుడు భయపడతారు? వాడు తప్పు చేస్తే భయపడతాడు, వాడు నిజం బయట వస్తున్నా భయపడతారు, ఆ వీడియో బయట రాకూడదు, జనానికి పోకూడదు అని చెప్పి. సో అందుకే కదా రిపోర్ట్ కొట్ట, వీడియో బయట రాకూడదు, రిపోర్ట్ కొట్టండి అని చెప్పి చేస్తారు. నీకు ధైర్యం ఉంటూ కామ్గా ఉండు. ఇప్పుడు నేను కమెంట్లు డిలీట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నా గురించి నా గురించి మా వాళ్ళకి తెలుసు. నువ్వు రిపోర్ట్లు కొడతావు, కొట్టుకో. రిపోర్ట్ కొట్టమని చెప్పడమే సిగ్గుమాలిన పని. దాన్ని తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని గర్వంగా స్టోరీలో పెట్టుకుంటున్నాడు, తీసుకో ఇన్స్టాగ్రామ్ లో. చూడండి ఎంత గొప్ప చేసినాడు అని చెప్పి సిగ్గుండాలి కొంచెం అన్న మనిషికి. క్రియేటర్ అయ్యండి ఇట్లాంటి లోఫర్ పనులు ఎలా చేస్తున్నావు అనే మాడినోడిని అదే వీడియోలో అదే లైవ్ లో పోయి వాడి వీడియోలకి రిపోర్ట్లు కొట్టండి అని చెప్పానంట. ఊరందరికి అబద్ధాలు చెప్పుకొని బతుకుతున్నావు కదా. నేను విన్నాను, నేను చూశాను అనుకుంటా. నేను అన్ని ప్రూఫ్లు మాట్లాడుతాను, నువ్వెందుకు ప్రూఫ్లతో మాట్లాడలేదు చెప్పు, మాట్లాడు. ఒక్కదానికైనా ప్రూఫ్ ఉందో నువ్వు మాట్లాడడానికి? అన్ని గాలి మాటలు గాలి చేస్తాను. ఎందుకురా వస్తారు పనికి మాలని నా కొడుకు. క్రియేటర్ అని ఒక ట్యాగ్ మళ్ళీ వేయడు మొఖానికి. సిగ్గులేని బతుకులు. నా గురించి మా వాళ్ళకి తెలుసురా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పుడు నా కొడుకుని అంటే 86,000 ఉండేటప్పుడు ఒక వీడియో చేసినాను, లాస్ట్ వీడియోని. ఇప్పటికీ 90,000 దాటేసింది నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్. చూడు, నేను నా ఫనీ వీడియోస్, నా కామెడీ వీడియోస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను నువ్వు ఎంత గెలుక్కుంటే నువ్వు ఎంత ఎద్దవైపోతావు. నీ మంచికే చెప్తానా. నా నుంచి నువ్వెంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. నన్ను ఎంత గెలుక్కుంటావో అంత ఎదవని చేసేస్తాను. నిన్ను గొడవలు ఆడుకుంటావో, సిగ్గు లేకుండా స్కామ్లో చేసుకుంటావో, నీ ఇష్టం. ఏడన్నా సావు. నేను మాడాల్సింది ఏమా అన్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే జనానికి నేను చెప్పాల్సింది నేను చెప్పిన విత్ బోర్డు లో మొత్తం అన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా మొత్తం చెప్పాను. అది చాలా మందికి రీచ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంతమందికి రీచ్ అయింది. అందులో కనీసం 10 మంది బాగుపడినా కూడా ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఓకే, బాగుపడేవాడు బాగుపడతాడు, లేదు బిఎస్వై జిందాబాద్ అనుకున్నాడు సంకనాకి పోతాడు. అది వాడి కర్మ.
దానికి నేనేం చేయలేను. సో నా నుంచి ఎంత దూరంగా ఉంటే అంత నీకే మంచిది. మరి ఊరికే ఆటో వెనకాల పడి కుక్కలాగానే వెనకాల పడమాకండ్రా, పోయి మీ పని మీరు గొడవపడి సావండ్రా. ఎందుకు రా నన్ను దీని లాగి రొచ్చు చేసి రంపు చేసి మధ్యలో ఊరికే నేను లాగలేదన్నావు. ఆ ప్రూఫ్ కూడా మాట్లాడినా లాస్ట్ వీడియోలో. నేను మాట్లాడినాను, నేను ఆడియో కూడా ప్లే చేసిన. నేను అన్వేష్ దగ్గర పెయిడ్ బ్యాచ్ అన్నావు, అన్వేష్ నోడుతో లేదని చెప్పిన. నేను అన్వేష్ దగ్గర నుంచి క్వశ్చన్లు తీసుకున్నా అన్నావు, ఆ ప్రూఫ్ కూడా చూపించిన. నాతో ఇంటర్వ్యూ కానీ వచ్చినావు, నీ నోటితో నువ్వు స్కామ్ లెట్ చేస్తున్నావు, నీ జనాలను స్కామ్ చేస్తున్నావు, నీ స్పాన్సర్లు స్కామ్ చేస్తున్నావు, సొంతగా బతికేదానికి బిజినెస్ లో డబ్బులు అన్నీ ఉన్నా కూడా ఈ స్కాములతోనే రన్ చేస్తానని ఎటమాట మాడుతున్నావు అని అన్ని డొప్పుకున్నావు, గొర్రె అయిపోయినావు. ఇంకెంతలా గొర్రె అవుతావు? సో ఇంకా నన్ను గెలుక్కుంటే ఇంకా గొర్రె అయిపోతావు. ఈ పాయింట్ మీద మళ్ళీ నన్ను గెలుక్కున్నావు అంటే రే నేను సపరేట్గా లైవ్ పెడతాను రా, ఎవరెవరితో మాడిచ్చాను, ఏం మాడాను, నేను ఎక్కడ మాడాను అందరం పిలుచుకొచ్చి మాడతా. అనవసరంగా బఫ్ఫున్ అయిపోతావు, మీ వాళ్ళ ముందు జోకర్ అయిపోతావు. సో కాబట్టి మూసుకొని నీ పని నువ్వు చూసుకో. ఓకే, నన్ను గెలుక్కుంటే నీకే నష్టం. మూసుకొని పని చూసుకోపోయి అడగతున్నాను నా కొడుకు. అరే పీపుల్ దేనికి గొడవలరా? సరేరా ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో నేను ఈరోజు రికార్డ్ చేసే టైంకి నా సబ్స్క్రైబర్ కౌంట్ 90,603 రా, 90,603. ఓకే, ఈ రోజు నేను చూపించిన దానికి ఈ పాయింట్స్ దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తానికి నా పక్క జెన్యూనిటీ ఉంది, నేను నిజం చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను, వీడు హానెస్ట్ ఉన్నాడు అని అనిపిస్తే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. లేదు నువ్వు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంటే యు ఆర్ ద పర్సన్ విత్ వెరీ గుడ్ కామన్ సెన్స్, బికాస్ కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ నా సబ్స్క్రైబర్ కౌంట్ మాట్లాడుతుంది కూడా. చూద్దాం ఈ వీడియో ఎంతమందికి సెన్సిబుల్ కనిపిస్తుంది, ఎంతమందికి నేను హానెస్ట్ అని అర్థం అవుతుంది అనేది. సరే పీపుల్, ఫన్ వీడియో వస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ రా, ఏం చేద్దాం. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో విల్ మీట్ సూన్. ఓకే, till then have a nice day. Bye bye.